నీటి పంపిణీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ రాష్ట్రానికి రావాల్సిన నికర జలాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ అంటే నీళ్లంటే కేసీఆర్ కాదని అన్నారు. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో మాట్లాడతామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. రాష్ట్రానికి కేటాయించిన 968 టీఎంసీల కేటాయింపులో ఒక చుక్క కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. మన 968 మనం ప్రాజెక్టులు కట్టుకొని మనం వాడుకున్న తర్వాత సముద్రంలోకి పోయే నీళ్ళు ఏం లెక్క అప్పుడు తేలుతుంది. సో మన 968 అనేది మనకు అష్యూర్ చేసుకుంటే మిగిలిన దాని గురించి మళ్ళీ చర్చ చేస్తాం. మన కేటాయింపులు మనకు ఖచ్చితంగా రావాలి. 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. ఒక్క చుక్క కూడా తగ్గనీయము. 516 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి గోదావరిలో. వాళ్ళు 516 వాళ్ళు ఎక్కడ వాడుకుంటారో వాళ్ళు ఇష్టము. ఇప్పుడు కృష్ణా నదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇష్యూ మన ట్రిబ్యునల్స్ లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాకు చాలు 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఎంత సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే ఈ రోజు నికర జలాల కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి 20 టీఎంసీలు, మాకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు మీ ప్రాజెక్టుల గురించి చర్చ, లేకపోతే చర్చించే సమస్యనే లేదు అనేది మొదటి విషయం. కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు. సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో కూడా నాకు తెలియదు. ఈ రోజు ఉన్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టిండ్రు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టిండ్రు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్ కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలు పెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కేసీఆర్ ఉరికిండానో, హరీష్ రావు అరిసిండానో, అర్ధరాత్రి అర్ధాంతరంగా మళ్ళా చేస్తే గదే అవుతుంది. అందుకే చెప్తున్నా, దానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, మిగతా అన్ని ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే పూర్తి చేస్తాము. ఈ రోజు మేము 918 కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మహారాష్ట్రతో ప్రయత్నం చేస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పించుకొని తిరుగుతున్నారు. బండి సంజయ్ గారు నీకు శాత కాకపోతే, నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి. మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి 918 దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరు వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో 918 మీద చర్చించేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం.